Hello dear students, welcome to EduHunt video lecture series. మనం ఆల్రెడీ బ్లడ్ క్లాటింగ్ మెకానిజంని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో ఏ ప్రోటీన్స్, ఏ ఎంజైమ్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అండ్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కడ పనిచేస్తాయి, బ్లడ్ క్లాటింగ్ జరగకపోతే ఏమవుతుంది, అలాగే డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఏబిఓ అండ్ ఏబి అని డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్, అలాగే RH పాజిటివ్ నెగిటివ్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ సెషన్లో ఆ బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అండ్ బ్లడ్ గ్రూపింగ్ మీద కొన్ని బిట్స్ చూద్దాం. ఓకే, బ్లడ్ క్లాట్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు బ్లడ్ క్లాటింగ్లో ఎందుకు బ్లడ్ క్లాటింగ్ అనేది జరుగుతుంది? టు ప్రివెంట్ బ్లడ్ లాస్. దట్ ఈస్ ద రీజన్ వై ద బ్లడ్ గెట్స్ క్లాట్. అండ్ వాట్ ఆర్ దేర్ ఇన్ ద బ్లడ్ క్లాట్? ఇది యాక్చువల్ క్వశ్చన్. మెయిన్లీ బ్లడ్ క్లాట్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు బికాస్ ఆఫ్ presence of what are there in a clot? Fibrin and corpuscles, heparin and corpuscles, plasma and thrombocytes, plasma and RBC. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదని అనుకుంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఫైబ్రిన్ అండ్ కార్పసల్స్. బికాస్ ఫైబ్రిన్ ఇన్ ద ప్లాస్మా ఇట్ ఈస్ ఇన్ ఇన్యాక్టివ్ ఫామ్ ఆర్ సాల్యుబుల్ ఫామ్లో ఉంటుంది. సాల్యుబుల్ ఫామ్లో అది కూడా మోనోమర్స్ ఫామ్లో ఫైబ్రినోజెన్, ఇది మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫైబ్రినోజెన్ ఈజ్ అ ప్రోటీన్ ప్రెజెంట్ ఇన్ ప్లాస్మా. ప్లాస్మాలో ఏ ఫామ్లో ఉంటుంది? సాల్యుబుల్ ఫామ్లో ఉంటుంది. సాల్యుబుల్ అండ్ ఇంకా మోనోమరిక్ ఫామ్లో ఉంటుంది. సో మోనోమరిక్ ఫామ్లో అంటే చిన్న చిన్న ఫ్రాగ్మెంటెడ్ ఫామ్లో, మాలిక్యులర్ ఫామ్లో, సాల్యుబుల్ ఫామ్లో ప్లాస్మాలో ఉంది కాబట్టి అది కరిగిపోయి ఉంది. ఫైబ్రినోజెన్ ఫైబ్రిన్గా యాక్టివేట్ అయినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అయాన్స్, అండ్ దీన్ని కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఏది? థ్రాంబోకైనేస్. And even it converts the prothrombin into thrombin. And ఈ యాక్టివిటీస్ అన్ని యాక్షన్స్ వల్ల ఫైబ్రినోజెన్ ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్గా మారిపోతుంది. ఆ ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్గా మారినప్పుడు కార్పసల్స్, అంటే ఎస్పెషల్లీ కార్పసల్స్లో ప్లేట్లెట్స్ అని చూసాం కదా, వాటినే థ్రాంబోసైట్స్ ఇక్కడ ఇచ్చారు, థ్రాంబోసైట్స్ అని. సో థ్రాంబోసైట్స్ and fibrin, insoluble fibrin and thrombocytes make the blood clot together. Factors for coagulation or clotting of the blood are also present in the ekkaduntai in the dash in an dash form. Plasma without the clotting factors is called. సో దీని ఆన్సర్లు అన్నీ మనకి తెలిసిందే. ఇవన్నీ కూడా ప్రెజెంట్ ఇన్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ప్లాస్మాలో ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ రాసుకుందాము, తర్వాత కనెక్ట్ చేద్దాం. ఏ ప్లాస్మాలో ఉంటాయి. అండ్ దెన్ బి ఏంటి? ప్లాస్మాలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్యాక్టివ్ ఫామ్లోనే ఉంటాయి, యాక్టివ్ ఫామ్లో ఉండవు. ఎందుకు?
ఇన్యాక్టివ్ ఫామ్లో అవి కానీ యాక్టివ్ ఫామ్లో ఉంటే ఎప్పుడు కూడా క్లాట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. దే షుడ్ బి ఇన్ అన్ ఇన్యాక్టివ్ ఫామ్. ఇన్యాక్టివ్ ఫామ్లోనే ఉంటాయి. whenever there is requirement they come into action. So B is inactive form. అవి కానీ యాక్టివ్ ఫామ్లో ఉంటే నార్మల్ క్లాట్స్ ఫామ్ అయిపోతాయి. థ్రాంబోసిస్ అన్నాం కదా, అవి యాక్టివ్గా ఉండకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే అవి యాక్టివేట్ అవ్వాలి. అదర్వైజ్ దే షుడ్ బి కెప్ట్ క్వైట్. ప్లాస్మా వితౌట్ కోయాగ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ సీరం. ఇది చెప్పాను నేను, మనం అనుకున్నాం సీరం. ప్లాస్మా వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ సీరం. ఈ మూడు ఎక్కడున్నాయి? ప్లాస్మా, ఇన్యాక్టివ్, సీరం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. Clotting disorders occur mainly due to reduction in the number of. Clotting disorders ఎప్పుడు వస్తాయి? ఆర్బీసీ తక్కువ ఉంటే ఎనీమియా వస్తుంది, బట్ నాట్ ద క్లాటింగ్ డిజార్డర్స్. గ్రాన్యులోసైట్స్ అంటే దే ఆర్ రిలేటెడ్ టు ఇమ్యూన్ రెస్పాన్సెస్. Even WBC also related to immune responses. So the option is, fourth option is the correct answer. Platelets. Deficiency of platelets lead to disorders in the blood clotting. Platelets ఎప్పుడు కూడా బ్లడ్ క్లాటింగ్తో రిలేట్ అయి ఉంటాయి. ప్లేట్లెట్ లాస్ కానీ జరిగితే, ప్లేట్లెట్ రిడ్యూస్ అయితే సివియర్ లాస్ జరుగుతుంది. సో నిన్న వీడియోలో మనం చూసుకున్నాం కదా, ముందు క్లాస్లో వీడియోలో చూసుకున్నాం కదా, ఏం చూసుకున్నాం? ఎక్కడైతే ఇంజురీ జరిగిందో ఈ ప్లేట్లెట్స్ అన్నీ వెళ్ళి ఆ ఇంజురీ దగ్గర ఒకదానికొకటి అతుక్కొని ముందు పాత్ని, అంటే బ్లడ్ లాస్ ఎక్కువగా జరిగిపోకుండా ఆ వూండ్ దగ్గర అక్యూములేట్ అయిపోయి నేరోగా చేసేస్తాయి. ఆ ల్యూమెన్ని, పోర్ని నేరోగా చేయడం వల్ల తక్కువ, ఫస్ట్ ఫ్రీగా ఫ్లో అయ్యే బ్లడ్ కాస్త తక్కువ లాస్ అవుతుంది. ఈలోపు ఈ ఫైబ్రిన్ అంతా, ఫైబ్రినోజన్ అంతా ఫైబ్రిన్గా కన్వర్ట్ అయిపోయి ఫ్యాక్టర్స్ అన్ని, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వచ్చి మొత్తం మూడుని సీల్ చేసి పారేస్తాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ డిస్క్రైబ్స్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్? ఇక్కడ చూద్దాం. ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. బ్లడ్లో ఇవి మాత్రమే ఉంటాయా అంటే నో. సో వీ కెన్ ఎక్స్క్లూడ్ దిస్ ఆప్షన్. So plasma ante this is the liquid form of the blood, liquid part of the blood, liquid component of the blood. Then what about the solid component? Ante formed elements undali, plasma kuda undali. So this is the correct option. Formed elements and plasma. Grouping of ABO blood is based on the ABO blood. నిన్న డయాగ్రామ్ వేసినప్పుడు చూపించాను. బేస్డ్ ఆన్ ద యాంటీజెన్స్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీస్. surface antigens present on RBCs. This is the correct option. Surface lipids present on the cell membrane, no. Nature of all constituents, no. Nature of RBC and WBC. So the correct answer is surface antigens present on the surface of RBCs. బ్లడ్ గ్రూప్, యాంటీజెన్, యాంటీబాడీ డోనర్స్ ఇచ్చారు. ఎవరెవరు డొనేట్ చేయగలరు? ఎవరి నుంచి ఎవరికి డొనేట్ చేయగలరు? నో. డోనర్స్ గ్రూప్ ఎవరైతే డొనేట్ చేస్తారో మనం ఎక్కడి నుంచి, ఏ డోనర్ నుంచి మనం తీసుకోవచ్చు. దాట్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ ఆర్బీసీస్ ఉన్నాయి. ఆర్బీసీ సర్ఫేస్ మీద ఉన్న యాంటీజెన్ ఏకి ఏ ఉంటుంది, ఎస్. ఏకి antibody is present in the plasma, whereas the antigens are present on the surface of RBC, but the plasma contains the antibodies. In the antibodies, donors group A and O can donate blood to A group. B లో A antibodies ఉంటాయి. B and O can donate blood to B group. వాట్ ఈస్ దిస్ ఎక్స్? ఏబి. ఏబిలో యాంటీజెన్స్ ఏముంటాయి? ఏబిలో మీకు చెప్పాను యాంటీజెన్స్, రెండు రకాల యాంటీజెన్స్, ఏ అండ్ బి యాంటీజెన్స్ రెండు ఉంటాయి. సో ఇక్కడ యాంటీబాడీస్ ఏవి ఉండవు, ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉండవు. బట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీస్ దెర్ ఆర్ బోత్ యాంటీజెన్స్ లైక్ ఏ అండ్ బి ఆర్ ప్రెసెంట్. Z
వాట్ ఈస్ దిస్ జెడ్ డోనార్ గ్రూప్? ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకోవచ్చు? హూ కెన్ డొనేట్ బ్లడ్ టు ఏబి బ్లడ్ గ్రూప్ పర్సన్స్? A can donate, B can donate, O can donate, and even AB can also donate. So all blood groups, all persons can donate blood to AB persons. So AB's group is said to be universal recipients, and the group universal recipient group. ఓ విషయానికి వస్తే ఓలో యాంటీజెన్స్ ఉండవు, ఇది బోడి సున్నా గుండు. యాంటీబాడీస్ ఏముంటాయి? ఇవై మనం చెప్పాలి. యాంటీబాడీస్ ఏ అండ్ బి బోత్ యాంటీబాడీస్ ఉంటాయి. ఓ వాళ్ళు ఓకి మాత్రమే, అంటే ఓ వాళ్ళది ఓ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఓ నుంచి మాత్రమే వీళ్ళు తీసుకోగలుగుతారు. ఓ వాళ్ళకి, కానీ ఎవరికైనా డొనేట్ చెయ్యొచ్చు కదా. ఏ వాళ్ళు ఏకి ఏ నుంచి ఓ నుంచి తీసుకుంటారు. ఏబి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకుంటారు, ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకుంటారు. కానీ ఓ వాళ్ళు మాత్రం ఓన్లీ ఓ గ్రూప్ బ్లడ్ ఉన్న పర్సన్స్ నుంచి మాత్రమే తీసుకోగలరు. ఈ ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఎక్స్లో ఏబి ఉండాలి, ఎస్ ఇది ఏబి ఉంది. వైలో ఏబి ఉండాలి, వైలో ఏబి, ఎస్ యాంటీ అని మనం పెడదాము. యాంటీ కదా, యాంటీ బాడీస్ కదా, యాంటీ ఏబి. ఎస్ ఇది ఏబి ఉంది, యాంటీ ఏబి ఈజ్ ఆల్సో దేర్. అండ్ జెడ్ ఏబిఓ అండ్ ఏబి, ఎస్. సో ఏబిఓ. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. Okay, universal donors and universal recipients are. Universal donors are O and universal recipients are AB. చూద్దాం, O and AB respectively. ఫస్ట్ ఇచ్చేసారు. యూనివర్సల్ డోనార్ ఇక్కడ మనం చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ డోనార్ అడిగారు కాబట్టి ఫస్ట్ ఓ ఉండాలి. నెక్స్ట్ రెసిపియంట్ అడిగారు కాబట్టి ఏబి ఉండాలి. ఓ ఏబి, అంతేగాని ఓ ఏ ఇది కాదని మనకు తెలుసు. సో ఏబి ఇవి కాదని తెలుసు. దీనికి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. బట్ కన్ఫ్యూజన్ కాదు, మనకి తెలిసినా సరే ఓవర్లుక్లో అది రాంగ్ ఆప్షన్ పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ డోనార్ రెసిపియంట్. డోనార్ ఈజ్ ఓ అండ్ రెసిపియంట్ ఈజ్ ఏబి. సో ఈ ఆప్షన్ని టిక్ పెట్టుకుంటాం. ద నేమ్ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్. ఎక్కడి నుంచి డిరైవ్ అయింది? మంకీ నుంచి. ఇండివిజువల్స్ హ్యావింగ్ ఆర్హెచ్ యాంటీజెన్ ఆర్ కాల్డ్. యాంటీజెన్ ఉంటే, ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటే దాన్ని ఆర్హెచ్ పాజిటివ్ అంటాం, లేకపోతే నెగటివ్ అంటాం. RH పాజిటివ్. ఇండివిజువల్స్ హ్యావింగ్ RH యాంటీజెన్. RH యాంటీజెన్ ఇంతకీ ఎక్కడ ఉంటుంది? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ RBCs అలాంగ్ విత్ అదర్ యాంటీజెన్స్. బ్లడ్ వితౌట్ కార్పసల్స్ అండ్ ఫైబ్రినోజెన్. ఫైబ్రినోజెన్ అనేది క్లాటింగ్ ప్రోటీన్, ఇది ప్లాస్మాలో ఉంటుంది. సో బ్లడ్ వితౌట్ కార్పసల్స్ అండ్ ఫైబ్రినోజెన్ ఇస్ సీరం. బ్లడ్ వితౌట్ కార్పసల్స్ అంటే ప్లాస్మా, ప్లాస్మా వితౌట్ ఫైబ్రినోజెన్ అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే సీరం. సో మనం అక్కడ అలా ఆలోచించాలి. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఈ 10 బిట్స్ కూడా ఈజీగా చేయగలిగాం కదా. సో బ్లడ్ క్లాటింగ్ మెకానిజం మీద ఈ బిట్స్ అన్నీ వచ్చాయి. సో సింపుల్గా ఆన్సర్ చెయ్యాలంటే ఎక్కువగా చదవాలి. ఎక్కువగా చదివితే తక్కువ కష్టంతో ఆన్సర్ చేయగలుగుతాం. తక్కువ చదివితే క్వశ్చన్ పదే అర్థం చేసుకోవడానికి చదవాల్సి ఉంటుంది. ఎలా అయినా క్వశ్చన్ చదువుతాము, 2-3 సార్లు క్వశ్చన్ చదవాలి క్లారిటీ కోసం. చూడగానే టక్కుమని యారో విసిరినట్టు పెట్టేయడం కాదు, బుల్లెట్ దూసుకుపోయినట్టు. క్వశ్చన్ చదివిన తర్వాత థింక్ ఆఫ్ ఇట్. ఇప్పుడే చెప్పాను కదా, కన్ఫ్యూజన్ వస్తుంది. ఎలా కన్ఫ్యూజన్ ఉండదు, బట్ ఓవర్లుక్లో రాంగ్ ఆప్షన్ మీద చేయి పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
ఆ క్లారిటీ కోసం ఫస్ట్ కాన్సెప్ట్ని క్లియర్గా చదవాలి, ఫాలోడ్ బై ఆన్సరింగ్. క్వశ్చన్ని క్లియర్గా చదవాలి, క్లియర్గా చదివిన దాన్ని అలాగే ఇక్కడ ఏం అడిగారు, ఫస్ట్ ఏం అడిగారు, నెక్స్ట్ ఏం అడిగారు, అది క్లారిటీ ఉండాలి. ఇంకో క్లారిటీ ఎక్కడ ఉండాలంటే ఇన్కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్ దగ్గర మనకి క్లారిటీ ఉండాలి. వాళ్ళు కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయమన్నారా, ఇన్కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయమన్నారా అనేది చూసుకోవాలి. ఓకే, ఇవి క్లారిటీ ఉంటే ఈజీగా మనం స్కోర్ చేయగలుగుతాం.